హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఇయర్ ఈ దసరా అయితే మా చిన్నోడితో అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఒక మంచి మెమొరబుల్గా అయితే నేను గుర్తుంచుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఈ బస్వన్నతో అయితే స్టార్ట్ అయింది మా దసరా. అసలుకైతే ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్కే వస్తారు కదా. సో మా ఇంటి దగ్గర ఏంటంటే ఏ ఫెస్టివల్కైనా వీళ్ళ విజిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేయమని చెప్పాను. ఎందుకంటే నేను చిన్నోడికి ఫ్రెష్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అని చెప్పాను. సో ఇంకా మా హస్బెండ్ పూజ చేసిన తర్వాత నేను దండం పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నోడితో నేను ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతుంటే ఇంతలోకి మా హస్బెండ్ వచ్చి మీరే దిగుతారా మరి నేను అని చెప్పేసి కూడా అన్నారు. ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే దిగామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు నియర్ బైయే ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ హోమ్ దగ్గర దుర్గమ్మని పెడితే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే మా చిన్నోడితో అందరూ భలే ఆడుకున్నారనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా బయట ఎవరికి అంటే మా ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరికి చూపించలేదన్నమాట. సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళంగానే చాలా మంచిగా ఆడుకున్నారు. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ వేడి గ్యారెల్ విత్ చికెన్ కర్రీ అనమాట. ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి. అండ్ లంచ్లోకి అయితే మా మమ్మీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి మా ఇంట్లో అయితే పెద్ద ఫ్యాన్సే ఉన్నారనమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తుంది. రెస్టారెంట్ స్టైల్ అనమాట. చెప్పాలంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మేము ఎప్పుడైనా కావాలి అనుకున్నా కూడా మా మమ్మీతోనే చేయించుకొని తింటాము. మ్యాక్సిమం ఇంకా కుదరదు అనుకుంటే బయటకు వెళ్తాం తప్పితే మా మమ్మీతోనే చేయించుకుంటాము. చాలా పర్ఫెక్ట్గా చేస్తుందన్నమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే గ్యారెలు విత్ చికెన్ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంకా మంచిగా అందరి ప్లేస్లోకి సర్వ్ చేసిందనమాట. మటన్, చికెన్ అండ్ బిర్యానీ అనమాట. మేము ఇక్కడ తింటుంటే మాత్రం మా చిన్నోడు అలానే చూస్తుండిపోయాడు. నాకు కొంచెం బాధేసింది. ఇంకా వైట్ రైస్నే కొంచెం స్మాష్ చేసి మా చిన్నోడికి పెట్టానమాట. ఇంకెలా అంటే హ్యాండ్ మొత్తం లాక్కొని తింటున్నాడు అనమాట. సో ఇప్పుడే స్పైసెస్ అనేవి అలవాటు చేయదు. జస్ట్ 6 months స్టార్ట్ చేసామన్నమాట. 6 months తనకి ఉగ్గు లాంటివి స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ ఉగ్గు ప్రాసెస్ అనేది నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంక వాళ్ళ డాడీ అయితే మెత్తగా రైస్ని మొత్తం స్మాష్ చేసి జస్ట్ టేస్ట్ చూపిస్తున్నాడు అనమాట. వైట్ రైస్ మాత్రమే, ఎందుకంటే స్పైసెస్ అనేది అప్పుడే స్టార్ట్ చేయకూడదు కదా. ఇక్కడైతే మేము బిర్యానీ అయితే లాగిచ్చేసామనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే అది చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే థర్డ్ డే మా మమ్మీ బర్త్డే అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ హ్యాపీగా మా మమ్మీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేయించాము. ఇక్కడ మేమైతే ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మా చిన్నోడైతే మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. సో ఇక్కడ మా చిన్నోడైతే మీకు కనిపించాడు ఆల్మోస్ట్ లాస్ట్లో. ఇంకా మా చిన్నోడు లేచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాము. ఎందుకంటే వాడు ఎక్కువ టైం స్లీపింగ్లోనే ఉంటాడనమాట. చిన్న పిల్లోడు కదా, 6 months కాబట్టి. ఇంకా కేక్ కటింగ్ చేసి మా డాడీ, నేను, మా చెల్లి, మా హస్బెండ్ అందరం కేక్ షేర్ చేస్తున్నాము. అండ్ మా నుంచి ఒక చిన్న వెల్కమ్ కూడా చెప్పాను. అది ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఎవ్రీ బర్త్డే అయినా కూడా, ఫెస్టివల్ అయినా కూడా మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. మరి ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దసరాని నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.